పేరు బద్దిపూడి రవీంద్ర, మాజీ ఎస్సీ స్టేట్ కమిషన్ మెంబర్. సామాజిక న్యాయ శిల్పం, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల్లో చైతన్యపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్టాట్యూని విజయవాడలో 206 అడుగుల ఎత్తు, దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారండి? ఎట్లాంటి హర్షం వ్యక్తం చేస్తారు? నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశం ముద్దుబిడ్డ, ప్రపంచ దేశాల ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉంటే ప్రతి పౌరుడికి కూడా ఈరోజు విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం యావత్ భారతదేశం గర్వదించుకోవాల్సిన విషయం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో ఒక దళితులకు లేకపోతే నిమ్మ జాతులు కాదు, భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని కులాల వారిని కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. బాబాసాహెబ్ గారు ఒకటి చెప్పాడు, ఎవరైతే చదువుని ఆస్తిగా భావిస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. మరి ఒక దళితుల్లోనే కాదు, ఒక బీసీలోనే కాదు, అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు. ప్రతి ఒక్క పేదలకి ఆయన వేలు పెట్టి చూపించేది ఏంటంటే, నువ్వు చదువుకుంటే ఏదైనా ప్రపంచాన్ని శాసిస్తావు, చదువు లేకపోతే నువ్వు అజ్ఞానంగా ఉంటావు అని ఒక మెసేజ్ ఈ యొక్క భారతదేశానికి, ప్రపంచ దేశానికి కూడా ఆయన అంబేద్కర్ ఒక మెసేజ్ పాస్ చేశారు. ఈరోజు లండన్ యూనివర్సిటీలో తీసుకుంటే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అక్కడ, కానీ భారతదేశంలో ఆయన ఒక కులానికి అంటగట్టారు. ఇది తప్పు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా, మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, ఎవరైనా కూడా టీఎన్జే కానీ ఎవరు తీసుకున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల అయ్యారే కానీ వాళ్ళ సొంత కృషి కాదని చెప్తా ఉన్నా. గతంలో కానీ ఈ రోజు రాజరికాలు పోయి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల, రాజ్యాంగం రాసిన దాని వల్ల ఎవరైనా సామాన్య పౌరుడు కూడా ఈరోజు పై స్థాయికి వెళ్ళొచ్చు. మరి ఈరోజు ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే అన్ని రకాల వస్తున్నారు. దానికి కారణం చదువు. కాబట్టి మా యొక్క ఈరోజు విజయవాడ నడిబడ్డులో అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగటం చాలా గొప్ప విషయము. మరి ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఏం చేసినా మేము సంతోషిస్తాం. ఎందుకంటే దేశం గర్వహించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన్ని మంచిగా ఎవరైనా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు మేము అన్ని విధాలు కూడా సహకరిస్తాం. మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న గర్వకారణమైన రోజు అని తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు అన్ని తెలుగు రాష్ట్రాలు అయితే మరి భారతదేశంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా అంబేద్కర్ యొక్క ఐడియాలజీ యొక్క స్టాచ్యూని చూపించాలి. ఈయన గురించి హిస్టరీ చెప్పాలి. ఎవరైతే ఆయన యొక్క హిస్టరీని తెలుసుకుంటారో, ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తారో వాడు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాడు. ఇదే సామాజిక అభివృద్ధి అని కూడా నా యొక్క వినాదం తెలియజేస్తున్నా. జై భీమ్.